మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పీఆర్టీయూటీఎస్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పీఆర్టీయూటీఎస్ గెలుపు, శ్రీపాల్ రెడ్డి గెలుపు అని నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు బద్రీనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన పీఆర్టీయూటీఎస్ అధికార అభ్యర్థి పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సిపిఎస్ వద్దు, ఓల్డ్ పెన్షన్ ముద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని, కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత మన సంఘానిదేనని, అందరికీ హెల్త్ కార్డులు మంజూరయ్యే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రామ్జీ నియోజకవర్గ మండల సంఘం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కనుక మా ఇద్దరు ఎమ్మెల్సీలను గెలిపిస్తే ఉపాధ్యాయ లోకానికి మరి ఒక అభయం ఏమిస్తున్నానంటే, మీకు ఆర్థికంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లడమే కాకుండా బదిలీలు, ప్రమోషన్లు ప్రతి ఏప్రిల్ మే మాసంలో బదిలీలు, ప్రమోషన్ జరిగే విధంగా మీకు మేము హామీ ఇస్తూ ఉన్నాం. ప్రతి ఉపాధ్యాయుడికి గతంలో మేము చెప్పాము, రక్షణ కల్పిస్తాము, విద్యా సంస్కరణ చేద్దాము, మన దగ్గరికి బీద పిల్లలు పాఠశాలకు వస్తున్నారు, ఖచ్చితంగా మన ప్రయోజనకులు చేసి సమాజం నుండి, ప్రజల ద్వారా నుండి ఉపాధ్యాయులు మంచిగా పనిచేస్తున్నారు, వీరికి ఉన్నతమైనటువంటి జీతాలు ఉండాల్సిందని ప్రజల చేత కూడా అనిపించడానికి మనం కృషి చేయాలని చెప్పి దాదాపు ప్రతి సంవత్సరం కష్టపడతా ఉన్నాం. ప్రతి గ్రామంలో ఉపాధ్యాయులు వెళ్ళి పిల్లలను తీసుకొచ్చి పాఠశాలలో చేరుస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ప్రైవేటు పాఠశాలను నిరుత్సాహపరచాలనే విధంగా అంత పెద్ద ఫీజులు తల్లిదండ్రులు కట్టలేరు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేసి విద్యా ప్రమాణాలు పెంచితే ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు మన పాఠశాలకు వస్తారు, తద్వారా ప్రజలకు మేలు కలుగుతుందనే విషయంగా కూడా పీఆర్టీ ఆలోచన చేసి ఈ చర్యలు చేపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 374 జీవో ద్వారా 5 ప్రత్యేకమైనటువంటి మహిళా ఉపాధ్యాయులకు సెలవు మంజూరు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యమైన విషయాలే చెప్తాను. ఇవి నేను కీలకమైన అంశాలు ఉపాధ్యాయులకు మేము పీఆర్టీ పక్షాన కష్టపడి తీసుకొచ్చామనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఉపాధ్యాయులకు మంచి సౌకర్యాలు తీసుకొస్తే ఏ బాధరబంది లేకుండా, ఆర్థికమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉపాధ్యాయులకు ఆల్రౌండర్గా చేయడానికి కష్టపడి కృషి చేస్తాడన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు మేము తీసుకురావడానికి పీఆర్టీ పక్షాన కృషి చేసినామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సిపిఎస్ రద్దు మా నినాదం. ఇది భారతదేశం అంతటా ఉద్యమం తీసి సిపిఎస్ రద్దు చేయడం, ఖచ్చితంగా రద్దు చేయడానికి కంకణం కట్టుకున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెన్షన్ మా హక్కు, దీన్ని ఎవరో మార్పు చేసి రకరకాల స్కీములు పెడితే నడది. ఆయన ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఖచ్చితంగా అందరికీ భారతదేశంలో ఓపీఎస్ఏ ఉండాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమే ఉండాలి, దాన్నే అమలు చేయాలనే విషయం ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొకసారి నేను ఉపాధ్యాయులను, అధ్యాపకులను మరీ కోరుతా ఉన్నా, ఇన్ని రకాలుగా ఉపాధ్యాయులకు అండగా ఉన్నటువంటి మన సంఘ అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటేసి ఇద్దరిని ఎమ్మెల్సీలుగా గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.